Hello guys, welcome to my channel Amigo Reviews. హనుమాన్ యాక్ట్ బై తేజ సజ్జల అండ్ డైరెక్టర్ బై ప్రశాంత్ వర్మ. అన్ని మూవీస్లో కాకుండా ఈ మూవీ అయితే షార్ప్ 11/7కే రిలీజ్ చేశారు. ట్రైలర్ అయితే మాత్రం ఏ డిలేస్ లేకుండా. ట్రైలర్ చూస్తే నాకేమనిపించిందంటే నాకైతే నచ్చింది. కానీ అంత పెద్ద సంక్రాంతి కాంపిటీషన్లో మూవీని దించడం అంటే కొంచెం సాహసం అనే చెప్పాలి. కానీ ఏం లేదులే అనుకోకూడదు. మూవీ ట్రైలర్ అయితే మాత్రం చాలా చాలా బాగుంది. ట్రైలర్లో మాత్రం మ్యాటర్ అయితే ఉంది. ట్రైలర్లో అంత కాంపిటీషన్లో దిగుతున్నారంటే ఆ మాత్రం లేకుండా ఏం దిగరు కదా. బాగానే ఉంది, ఇబ్బంది ఏం లేదు. ట్రైలర్ గురించి మాట్లాడుకుంటే ట్రైలర్లో అఖండ భారతం గురించి చరిత్ర ఇన్స్పైర్గా చేసుకొని తీసుకున్నా అని చెప్పి ముందే మెన్షన్ చేసేసారు ట్రైలర్లో మనకి. ఏమునైతే ఫస్ట్ సూపర్ హీరో మూవీ అని చెప్పి ప్రమోట్ చేస్తున్నారు. అన్ని మూవీస్ కంటే కొంచెం ఇది ఎక్కువగానే హైలైట్ చేస్తున్నారు. కానీ నాకు తెలిసినంత అంతేం ఉండదు. ఏదో నార్మల్ అనుకోవచ్చు, కానీ మరి అంత ఆ రేంజ్లో ఉంటుందని మాత్రం ఎవరు ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. అంతేం ఉండదు. నాకు తెలిసిన వారు సూపర్ హీరోలో మాత్రం బాగా ఇష్టమైన వారికి సూపర్ మ్యాన్ అండ్ థోరు. వాళ్ళంత డీటెయిలింగ్ లేకపోయినా సరే ఒక యావరేజ్గా ఉంటుంది, కానీ మరి అంత వాళ్ళ రేంజ్ అయితే నాకైతే అనిపించలేదు ట్రైలర్లో. కానీ టాక్‌లో కంపారిజన్‌లో చూసినప్పుడైతే మాత్రం ట్రైలర్ అయితే డీటెయిల్‌గా చూపించారు. తనకు సూపర్ పవర్ ఎలా వచ్చిందనేది, తనెలా టెస్ట్ చేస్తున్నాడు, అదే చీతాతోటి టెస్ట్ చేయటాలు అయి కొంచెం బానే అనిపించాయి, చూపించారు. అయితే మాత్రం ఆ షార్ట్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. మూవీలో షార్ట్స్ అయితే మాత్రం ఆ టైగర్ వెనక వచ్చేది గ్రీన్ మ్యాట్‌లో ఏ మ్యాట్‌లో తీశారో మనకంత ఐడియా లేదు గానీ, కానీ బాగా అనిపించినాయి. స్టోరీ లైన్ అయితే ముందే రివీల్ చేసేసారు. అది ట్రైలర్‌లోనే అర్థమైపోతుంది. తను అనుకోకుండా సూపర్ పవర్ రావటం, దానికోసం సూపర్ పవర్ కోసం విలన్ చూడటం, అంటే ఆర్టిఫిషియల్ గాకుండా, సూట్‌ల వాటిలో గాకుండా డైరెక్ట్‌గా నరనరాల్లో ఉండాలని చెప్పి చూపియడము, అది మన హీరోకుందని తెలుసుకొని రావటము, తర్వాత లాస్ట్‌కి ఏం జరిగింది అనేది ముందే డీటెయిల్‌గా అర్థమైపోతుంది స్టోరీ ఏంటిదనేది. ట్రైలర్ వీఎఫ్ షాట్స్ కూడా అంత అన్ని షాట్లు ఏమంత బాగున్నాయని చెప్పలేను. నాకైతే 2, 3 షాట్లు అయితే బాగా నచ్చాయి. అది ఆ చీతతో వెళ్ళే షాటు, మళ్ళీ అదే ఏర్లతోటి హెలికాప్టర్ లాగే షాటు, అయ్యే చాలా చాలా బాగా నచ్చాయి నాకైతే మాత్రం. లాస్ట్‌లో ఐస్ గడ్డల్లోది వచ్చే సీను. ఆ 3 అయితే నాకు చాలా చాలా బాగా నచ్చాయి అన్నిట్లలో కంటే. మళ్ళీ ఇంకొక క్యారెక్టరు అదే వరలక్ష్మి గారిది. నేనైతే ఫస్ట్ విలన్ క్యారెక్టర్ అనుకున్నా. ట్రైలర్‌లో అక్కడ ఎక్కడ మెన్షన్ చేయలేదులే. కానీ నేను అదే అనుకున్నా. కానీ దీంట్లో లక్కరేడిచ్చది. బానే అనిపించింది నాకైతే మళ్ళీ. మళ్ళీ సైడ్ క్యారెక్టర్స్ ఉన్నాయి. గెటప్ సీన్ గారిది. తన క్యారెక్టర్ అయితే ఒక షాట్‌లోనే చూపించారు. కానీ మూవీలో కొంచెం ఉంటదేమో అనిపిస్తుంది నాకైతే మాత్రం. మళ్ళీ వెన్నెల కిషోర్ గారిది విలన్ పక్కన ఉన్న ఆయనది. నాకైతే తన మేకోవర్ అయితే మరి కామెడీగా అనిపించింది నాకైతే చూస్తుంటే మాత్రం. బీజం అయితే నాకేం అంత అనిపియలేదు. మిక్సింగ్ ఫీలింగ్ కలిగింది నాకైతే మాత్రం. వీఎఫ్ఎక్స్ షాట్స్ అయితే మాత్రం అన్నీ బాగున్నాయని చెప్పలేదు. కొన్నైతే పర్లేదు, బానే ఉన్నాయి. మళ్ళీ నార్మల్ షాట్లు కూడా బానే ఉన్నాయి. కొంచెం రిచ్‌గా తీశారనిపించింది నాకైతే మాత్రం. వీఎఫ్ఎక్స్ షాట్స్ అన్నీ చూసిన తర్వాత నాకైతే వర్తే అనిపించింది మూవీ చూడడానికైతే మాత్రం సంక్రాంతికి. అంత డేర్‌తో రిలీజ్ చేస్తున్నారంటే ఉంది మ్యాటర్ అయితే మాత్రం. మూవీ అయితే కొంచెం అటు ఇటు అయిందంటే మాత్రం ఇంక మూవీని పని అయిపోయినట్టే అని చెప్పాలి. నాకైతే మూవీ అంత బ్లాక్ బస్టర్ అవుతదేమో అంత అనిపియట్లేదు. ఓ యావరేజ్ అయితదని అనిపిస్తుంది నాకైతే, ఏమో డౌట్‌గుంది. నా ఫీలింగ్ అయితే అది. మీరేమనుకుంటున్నారో కామెంట్‌లో చెప్పండి. నాకైతే ట్రైలర్ అయితే నచ్చింది. మూవీ కోసమైతే వెయిటింగ్. కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ మాత్రం గుంటూరు కారమే ఏదైనా సరే గాని. ఎంత హిట్ అయినా సరే. కానీ చూస్తా మూవీ అయితే మాత్రం రిలీజ్ రోజు చూడడానికే ట్రై చేస్తా. నాకైతే నచ్చింది. మేబీ వర్తే అనిపిస్తుంది నాకైతే మాత్రం ట్రైలర్ అన్నీ చూసిన తర్వాత. మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్. వీడియో లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. కొంచెం లైక్ అండ్ కామెంట్ షేర్ అని చేయండి. నాకు కొంచెం ఛానల్ సపోర్ట్‌గా ఉంటది. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.